అంతకుముందు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసిన ఈ వార్తపై చర్చించేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ తులసిరెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు. చక్రపాణి గారు, నిన్న కేసీఆర్ ఉద్యోగుల సంఘం నాయకులతో మాట్లాడిన దాంట్లో చాలా కాంట్రవర్సీ ఉంది అన్నటువంటి వార్తలతో చాలా సీరియస్ చర్చ జరుగుతుంది. ఇంతక ఇష్యూ ఏం జరిగి ఉంటుంది? అంటే 4 ఛానళ్ళు మన చేతిలో ఉంటే ఏ చర్చ అయినా పెట్టొచ్చండి. నిజానికి నిన్న కేవలం శుభాకాంక్షలు తెలపడానికి కొంతమంది ఉద్యోగులు అక్కడికి వెళ్ళినప్పుడు, నేను రాత్రి ఎప్పుడో 11 గంటల ప్రాంతంలో మొత్తం ప్రకటన విన్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు సాక్షి కూడా చాలా బాగా రిపోర్ట్ చేసింది, అంటే యాజిటీస్గా రిపోర్ట్ చేసింది. వాళ్ళకి ఏ ఉద్దేశాలు ఉన్నప్పటికీ కూడా ఆయన అన్న మాట ఏమిటంటే, రేపు ఆంధ్ర ప్రభుత్వం ఏర్పడితే అక్కడ కూడా అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు ఆ ప్రభుత్వానికి వెళ్ళాల్సిందే అన్నాడు, ఆంధ్రాకి వెళ్ళాల్సిందే అనలా. వాళ్ళు ఎట్లా 10 సంవత్సరాలు ఇక్కడే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటారో ఆ ప్రభుత్వానికి ఆంధ్ర ఉద్యోగులు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రభుత్వం నడవాలి కదా, అక్కడ కూడా ప్రభుత్వం నడవాలి కదా, అప్పుడు ఖచ్చితంగా మీకు కూడా అవకాశాలు వస్తాయని ఒక నాయకుడిగా ఆందోళనలో ఉన్నటువంటి ఉద్యోగులను, లేకపోతే అంతకుముందు ఇచ్చినటువంటి హామీల మేరకు మీ ఉద్యోగాలకి ఎటువంటి ఇదే ఉండదు, ప్లస్ మీలాంటి చాలా కాలం నుంచి కాంట్రాక్ట్లో లేకపోతే టెంపరీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కొంతమందికి పదోన్నతులు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి ఖాళీలు వస్తాయి. అంటే ఖాళీలే రాకుండా లేకపోతే ఎవరు వేరే ఆప్షన్ తీసుకోకుండా ఆ ప్రభుత్వానికి వెళ్లకుండా ఉంటే రాష్ట్రం ఎందుకండి? కాబట్టి సహజంగానే ఒక నాయకుడిగా మీకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అక్కడ కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర ఉద్యోగులు ఆ ప్రభుత్వానికి పోవాల్సి ఉంటుంది, అక్కడ ఆప్షన్ అనేది ఏమి ఉండదు అనేటువంటి మాటని ఒక అనునయపూర్వకంగా మాట్లాడిన దానికి ఛానళ్ళు చర్చలు పెట్టి గగ్గోలు పెట్టి రాత్రంతా ఎవరికి నిద్ర లేకుండా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మిత్రులకు కానీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇది ఎట్లా అయిపోయిందనంటే, అబ్బా పులి అనగానే ఎవడో తోక బారడని, లేకపోతే చారలు ఇట్లున్నాయని. ఆ ది శ్రీనివాస్ అంటే ఆయన తెలంగాణ మూమెంట్లో ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. అసలు బంగారు పళ్ళెం వెండి పళ్ళెం అని మాట్లాడినాయని ఇవాళ సడన్గా నిద్రలేచి ఆయన మాట్లాడకూడదు, అట్లా ఈయన మాట్లాడకూడదు, ఏం చేసుకుంటారో చేసుకోండి మాట్లాడతాడు అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఏమవుద్ది పరిస్థితి? కాబట్టి ఇటువంటి దీనిలో ఒకటి కేసీఆర్ గారికి ఏ ఉద్దేశం లేకపోయినా, ఆయన మాట్లాడిన దానిలో ఏం తప్పు లేకపోయినా సరే ఒక నాయకుడిగా కొంత దీంతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందేమో. కానీ ఆయన మాట్లాడినటువంటి అంశంలో, నిన్న మాట్లాడినటువంటి అంశంలో కేసీఆర్ గారికి నేను సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, ఆయన అసలు అట్లా మాట్లాడాను నేను అనను. కానీ నిన్న మాట్లాడినంత చూసిన తర్వాత దానిలో చిన్న రవ్వంతా కూడా తప్పేమీ లేదు, ఆయన తప్పేం మాట్లాడలే, ఆంధ్రాకు వెళ్ళమని అనలే. ఇంకా ఉల్టా గోబ్యాక్ అని అన్నారు, నేను ఇంకోటి అన్నారు, అక్రమంగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలని అన్నాం కానీ ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళని నేను వద్దనలేదనే అటువంటి మాట కూడా మాట్లాడాడు. కాబట్టి అవన్నీ వదిలేసి ఒక పాయింట్ తీసుకొని ఆప్షన్లు ఉండవు గిప్షన్లు ఉండవు అని అన్నాడు, అందరూ వెళ్ళిపోవాల్సిందే అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోవాలన్నాడు? రేపు హైదరాబాద్ సెక్రటేరియట్లో జే బ్లాక్ నుంచి హెచ్ బ్లాక్లోకి వాళ్ళ సెక్రటేరియట్ మారుతుంది ఒకవేళ చట్టం కనుక అయితే, వీళ్ళు అవనిస్తే. రాష్ట్ర విభజన అయితే ఆంధ్ర సెక్రటేరియట్ కూడా హైదరాబాద్ సెక్రటేరియట్లోనే ఉంటుంది. సో అటువంటిప్పుడు ఆంధ్ర ఉద్యోగులు పోకపోతే తెలంగాణ ఉద్యోగులను పెడతారు దానిలో? పోనీ అట్లానే పెట్టండి. దీన్ని కూడా మేము తీసుకొని మాట్లాడతామని అంటే ఇట్స్ నాన్ సెన్స్. రైట్. తులసిరెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు జనరల్గా మనం ప్రారంభం నుండి ఈ యొక్క విభజన ఉద్యమం దానికి ప్రధాన కారణము ఉద్యోగుల విషయమే. ప్రారంభంలో 1969లో కూడా స్టార్టింగ్ వచ్చేసి ఉద్యోగులకు సంబంధించిన అంశంతోనే స్టార్ట్ అయింది. ఆ నేపథ్యంలో మనము దాంట్లో ప్రతి సెంటెన్సు ప్రతి పదం కూడా చాలా సీరియస్గానే ఉంటుందండి, రిపర్కషన్స్. ఇప్పుడు నిన్న సరే గతంలో కేసీఆర్ గారు మిగతా కొందరు చేసిన వ్యాఖ్యలు ప్లస్ నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఒకదానికోటి లింక్ ఉంటాయి. గతంలో తెలంగాణ అసలు నేను దానికి కొంత క్లారిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణ వాళ్ళే జాగో, ఆంధ్ర వాళ్ళే బాగో, తర్వాత ఆంధ్ర వాళ్ళను పంచెలోటి తీసుకొడతాం, రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగలతో దున్నేస్తాం, ఆంధ్ర విద్యా సంస్థలు నిషేధిస్తాం, తర్వాత ట్యాంకు బండి మీద విగ్రహాల ధ్వంసం కానీ, తర్వాత సీమాంధ్ర బస్సులు తగలబెట్టడం. ఒక నిమిషం సార్, విషయానికి పరిధిలో మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే విగ్రహాల ధ్వంసం గురించి మాట్లాడాల్సి వస్తే ఇవాళ రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ దేశానికి మీకు రాజకీయ భిక్షలు పెట్టి మిమ్మల్ని పెంచి పోషించినటువంటి వాళ్ళని తన్నుకుంటూ ఈడ్చుకుంటూ పోతున్నారు. మీ అధిష్టాన వర్గం ఇంకా కళ్ళు మూసుకున్నది కాబట్టి మీరు బతికి తిరుగుతున్నారు. ఏంటంటే ఇది విగ్రహాల గురించి మాట్లాడతారు ఇప్పుడు? కాదండి, ఒక్క నిమిషం అండి. ఇక్కడ కేబీఆర్ కాశీ బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి ముక్కు మీద ఎవడో రాయేసినాడని
ఆమెకు సంబంధం లేకపోయినా విమలక్కని తీసుకుపోయి 2 నెలలు మీరు నాన్ బెయిలబుల్ కేసు కింద బుక్ చేసి నానా చిప్పాలు పెట్టినారు. నేను విగ్రహాలు దాని పూర్తిగా మీ కన్నా కూడా ముందు ఖండించాం. అది అదే సార్ న్యాయంగా మాట్లాడదామని. ఆ విగ్రహాల గురించి ఇప్పుడు నేను రెచ్చగొట్టే టైం అవుతుందండి. సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తున్నాను. తర్వాత నిన్న కేసీఆర్ గారు ఆయన పద్యాలమే తెలంగాణ ఏర్పడ్డాక మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఇక్కడ పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్రకు వెళ్ళిపోవాల్సిందే. సార్ ఆంధ్ర ప్రభుత్వానికి వెళ్ళిపోవాల్సిందే. ప్లే చేద్దాం కావాలంటే. ఆంధ్ర ప్రభుత్వానికి వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు వెళ్ళిపోతేనే మన వాళ్ళకు ప్రమోషన్స్ వస్తాయి, ఏ ప్రాంతాన్ని ఎంచుకోవడం అనే ఆప్షన్ ఉండదు. ఇది ఆయన వాడినటువంటి పదాలు. బహుశా నేను పేపర్ ప్రకారంగా మీడియా ప్రకారంగా ఒక్క నిమిషం టైం ఇస్తే నేను అది కేసీఆర్ ఏం మాట్లాడేది ఒకసారి ప్లే చేస్తాను. ప్లే చేయండి సార్. నిన్న ఉద్యోగుల సంఘం నాయకులతో కేసీఆర్ మాట్లాడేది ఏంటో ఒకసారి చూద్దాం. డెఫినెట్గా తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రభుత్వానికి పోవాల్సిందే. ఇక్కడ ఆప్షన్లు ఏమి ఉండవు వాళ్ళందరూ. ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నడవాలి. ఆ ప్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ గవర్నమెంట్లో పనిచేయనియండి. మన తెలంగాణ ఉద్యోగస్తులందరూ మన గవర్నమెంట్లో పనిచేస్తారు. డెఫినెట్గా తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రభుత్వానికి పోవాల్సిందే. ఇక్కడ ఆప్షన్లు ఏమి ఉండవు వాళ్ళందరూ. ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ నడవాలి. ఆ ప్రాంత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ గవర్నమెంట్లో పనిచేయనియండి. మన తెలంగాణ ఉద్యోగస్తులు. సత్యశ్రీ గారు చెప్పండి. ఇప్పుడు అది ఏదైనా సరే ఒక సెపరేట్ దానికి ఆంధ్ర ప్రభుత్వమా ఆంధ్ర ప్రాంతమా, ఆ ప్రాంతానికి ప్రభుత్వమే. ఇది ఏం కొత్తగా వచ్చేసి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వమే ఉంటుంది. అది నాణాలు ఇక్కడ ఉంటుందా తర్వాత ఉంటుంది. కానీ ఓవరాల్గా ఆ యొక్క మాటల అర్థం మన వాళ్ళకు ప్రమోషన్స్ రావాలంటే వాళ్ళ ప్లేస్లో ఆ టైప్ వచ్చేసి ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ ఎవరు లోకలు ఎవరు నాన్ లోకలు ఇవన్నీ ముల్కీ నిబంధనలు కాబట్టి ఇది చాలా అది ఒక క్రిటికల్ ఇష్యూ. ఆ నేపథ్యంలో ఎవరికైనా భయాందోళనకు రావడం అనేది సహజం. తర్వాత రెండవది ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. ఆయన మనసులో మాట చెప్పింది ఒకటి అనుకోవచ్చు, లేదా నిజంగా ఆయనకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం అనేది ఇష్టం లేదేమో, దానికోసం వచ్చేసి విధంగా రెచ్చగొడతామని చెప్పేసి దానికి కూడా రెండింటికి ఉంది. ఆయన మాటల్లో నిజంగా రావడం ఇష్టం లేదేమో, ఈ విధంగా రెచ్చగొట్టి ఉద్యమాన్ని అక్కడ ఎగదోస్తామనే టైప్ ఉందా, లేదా రెండవది వచ్చేసి నిజంగా మనసులో మాట ఆ విధంగా వచ్చేసి ఈ పరిస్థితిలో కూడా అన్నాడంటే నిజంగా మనసులో ఉన్నటువంటి మాట అన్నాడేమో అనేది జనరల్గా ఎవరికైనా కానీ అర్థమవుతుంది. ఒక చిన్న తులసిరెడ్డి గారికి, ఎందుకంటే చాలా తులసిరెడ్డి గారు లోతైన మనిషి, చాలా నిలకడగా ఆలోచించే మనిషి. పొరపాటున ఈ రాష్ట్రం వారి విషయస్కు వ్యతిరేకంగానే ఏర్పడింది అనుకుందాం, లేదా వారు కోరుకున్న రాయలసీమ ఏర్పడింది అనుకుందాం, వారిని ముఖ్యమంత్రిని చేసినారు అనుకుందాం. ఆంధ్ర ఉద్యోగులు ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మేము రాము, మేము మీ ప్రభుత్వంలో చేరమని తులసిరెడ్డి గారితో అన్నారు అనుకుందాం. ఇవాళ కేసీఆర్ మాట్లాడిన దానికంటే భిన్నమైన ఏ మాట మాట్లాడి ఆయన పిలిపించుకుంటాడో నాకు చెప్పమనండి. ఖచ్చితంగా తులసిరెడ్డి గారు కూడా మన ప్రభుత్వం కూడా నడవాలి కదా, మనం కూడా ఉండాలి కదా, మీలాంటి సీనియర్లందరూ రావాలి కదా అనే మాట్లాడతాడు. ఎవరైనా సరే మాట్లాడాల్సింది అదే. దానిలో కూడా మేము వెంట్రుకలు వెతుకుతాం అనుకుంటే అది మనం ఎవ్వరం ఏం చేయడానికి ఉండాలి. అది ఇప్పుడు ఆ సందర్భం అంట ఆ ఇష్యూ కాదు యాక్చువల్ సార్. ఒకటిసారి ఎంప్లాయీస్ ఇంత త్యాగాలు చేసి ఇంత ఉద్యమాలు చేసిన ఎంప్లాయీస్ పోయి సంబరపడుతుంటే కూడా నోరు మూసుకొని ఉండాలంటే అంటే తెలంగాణలో మీరు ఏమనుకుంటున్నారు? కుక్కిన పెన్ కిందనో కాలు కింద చెప్పు కిందనో ఉండాలనుకుంటున్నారా? అరే ఒక ఆనందించడానికి లేదు, కేరింతలు కొట్టడానికి లేదు, జై తెలంగాణ అనడానికి లేదు. అరే వాళ్ళు ఉద్యోగులు పోయినప్పుడు మీరు కష్టాలు పడ్డారా, మీరు బాధలు పడ్డారు, మీరు ఇబ్బందులు పడ్డారు, మీకు భవిష్యత్తులో కూడా మీకు రావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలు రావాలి. వాళ్ళ వల్ల కదా, మీరే అన్నారు కదా వాళ్ళ వల్లనే ఉద్యమం వచ్చిందని. వాళ్ళను సముదాయించుకుంటూ ఒక మాట అన్నందుకు దాంట్లో మనం దయచేసి తులసిరెడ్డి గారు దాంట్లో మనం ఇంకా లోతులకి వెతికి ఇంకా తీసి కేసీఆర్ని ఇంకేదో కక్ష సాధించి ఇది మీరు కేసీఆర్ని అనట్లే. ఇవాళ ఎవరైనా సరే, అది కిషన్ రెడ్డి అన్నా డి శ్రీనివాస్ అన్నా తెలంగాణ వాళ్ళని అంటున్నారు వీళ్ళని నేను అనుకుంటున్నా, కానీ ఒక్క కేసీఆర్ని అంటున్నారని నేను అనుకోవట్లేదు. చదవండి, చూడండి, విని మాట్లాడండి. కానీ ఎవడో రిపోర్టర్ రాగానే ఇది తప్పు, ఇది అడ్డుకుంటున్నాడు, ఇదంతా ఇది రాజకీయం చేస్తున్నారు దీన్ని. కానీ ఎమోషన్ లాగా దయచేసి అర్థం చేసుకుంటే కూడా చాలా సంయమనంతోనే మాట్లాడుతున్నాం. వచ్చేసి ఇంకా మీరే ఎమోషన్స్ కానీ ఇప్పటికి కూడా వచ్చేసి చాలా సంయమనంతోనే మాట్లాడాలి సార్. తప్పదు కదా రాజకీయాలు ఉన్నాక. వచ్చేసి
చంద్రశేఖర్ గారు సాధారణంగా డి శ్రీనివాస్ గారు చక్రపాణి గారు అన్నట్టు ఇప్పుడు మీడియాకి అందుబాటు దొరికేటువంటి వ్యక్తి కాదు, చాలా రేర్గా ఏదో ఇట్లాంటి టైంలోనే ఆయన పిలిచే వ్యక్తి. అలాంటి నిన్న రాత్రి 10 గంటలకు అందరికి మెసేజ్ పెట్టి నేను మాట్లాడుతానని చెప్పి కేసీఆర్ పైన మాట్లాడారు. అంటే కేసీఆర్ వ్యాఖ్యలు విని మాట్లాడారా, వినకుండానే సైలెంట్గా ఏదో టీవీలో వస్తున్న స్క్రోలింగ్ చూసి మాట్లాడారా, ఏమనుకుంటుంది? విని మాట్లాడిండ్రు అయితే అనుకోను నేను. ఎందుకంటే విని మాట్లాడుంటే ఏ తెలివినోడు కూడా కరెక్ట్గా ఇప్పుడు మీరు ప్లే చేసింది అందులో ఒక్క ఇంచ్ అంతా కూడా తప్పు కనబడతలేదు. ఎందుకంటే నేను నిన్న దినమంతా కేసీఆర్తోనున్నా. 4 గంటలకు ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేకున్నా, ఫీవర్ ఉన్నా, ఈ ఎంప్లాయీస్ అంతా కూడా పాపం వారు శుభాకాంక్షలు చెప్దామని వచ్చారు కాబట్టి ఇవన్నీ వదిలేసాన్ని పట్టపట్ట వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడిన దాంట్లో కూడా ఎక్కడ బ్యాడ్ మీనింగ్ ఉన్నదో ఎవరికి అర్థమవుతలేదు. ఇప్పుడు ఇట్లనే ఇది కోడిగుడ్డు మీద ఎంటికలు తీసినట్లు ఈరోజు ప్రతి ఒక్కరూ అదే మాటలు మాట్లాడుతున్నారు. ఈ డి శ్రీనివాస్ అనేట అతను ఈ మొత్తం 13 సంవత్సరాలు ఏడ వండుకున్నాడో తెలియదు. ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలేదు. తెలంగాణకు వ్యతిరేకంగా పోటీ కూడా చేసిన మనిషి. సరే వాళ్ళ గురించి నేను పర్సనల్గా పోవాల్సిన అవసరం లేదు, కానీ ఈరోజు మాట్లాడిన దానికి మాత్రం నిన్న ఏదైతే మాట్లాడినరో దాంట్లో 2 గవర్నమెంట్లు ఏర్పడ్డప్పుడు ఈరోజు ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో ఇక్కడ అంతేమంది ఎంప్లాయీస్ ఇంకొక రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అవసరం అవుతుంది. అయితే అవసరమైనప్పుడు మా మరపల్లివాడు పోతాడా లేకపోతే విజయవాడవాడు పోతాడా? ఇది కొంచెం అంత అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆప్షన్స్ ఉన్నాయంటే ఎప్పుడు ఆప్షన్స్ ఉన్నాయంటే ఎవరైతే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈరోజు ఇక్కడ అపాయింట్మెంట్ అయ్యి సెక్రటరియట్ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఆప్షన్ ఉండదు. అది ఆయన నేటివ్ ఆఫ్ విజయవాడ కాబట్టి డెఫినెట్గా మీ రాష్ట్రం మీకు ఏర్పడ్డప్పుడు ఆయననే సొంతంగా పోతాడు. ఆయన పోకున్నా కూడా నువ్వు నేటివ్ అక్కడ క్లెయిమ్ చేసినావు కాబట్టి డెఫినెట్గా అటు పోవాల్సి వస్తుంది. ఆ మాట చెప్పిండు తప్ప దాంట్లో ఇంకా వేరేదే ఆప్షనే లేదు. అందులో 10 సంవత్సరాలు ఎన్నే ఉండాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాలు ఉంటే మీ గవర్నమెంట్లో మీరు టక ఆప్షన్ తీసుకొని ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆఫీసర్స్ అందరూ కూడా దాంట్లో పనిచేస్తారు, కానీ ఇక్కడ పనిచేయడానికి ఎవరు ఇష్టపడతారు? కాబట్టి దీన్ని అనవసరమైన రాద్ధాంతం చేయకుండా ఇక్కడికి క్లోజ్ చేసేసి, ఎందుకంటే ఈడ ఏదైనా తప్పు ఉంటే ఓకే, తర్వాత దాన్ని ఇంకో మీనింగ్ తీస్తున్నారు. సాగు బతుకులకి వెళ్ళి బయటపడ్డ వ్యక్తి, సాగుకు కూడా తయారైన వ్యక్తి ఈరోజు ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం లేదు. అంటే ఇష్టం లేదే 13 సంవత్సరాలు నిధులు లేకుండా తిండి లేకుండా జై సమైక్యాంధ్ర అని నినాదం చేస్తున్న తులసిరెడ్డి గారు అంటున్నారు. తెలంగాణ సార్ విజయశాంతి వాళ్ళ మీ గూటి పక్షి అండి, మీ ప్లేట్లో తింటున్న పక్షి. ఐఎమ్ సారీ, మనం విజయశాంతిని ప్రామాణికంగా నేను ఎప్పుడు అనుకోవాలి. నన్ను అన్నారు కాబట్టి దాంట్లో ఉన్నది. పిసిసి అధికార ప్రతినిధికి రాజీనామా చేసిన నేను. సార్ మీరు ఏదైనప్పటికీ మీరు నేను అదే చెప్తున్నా, మీలాంటి వాళ్ళు అంటే మీలాంటి పరిపక్వత ఉన్నటువంటి నాయకులు ఒకవైపు, ఇంకోవైపు మీరు ఏం చేస్తున్నారు? కేసీఆర్ వల్లనే ముక్కలైంది వీడు దుర్మార్గుడు అని చెప్పుకుంటూ ఆయనకు తెలంగాణ ఇష్టం లేదంటే ఏదో ఒక సర్టిఫికేట్ ఇవ్వండి సార్. ఇప్పుడు అక్కడ ఆయన బొమ్మలు ఎందుకు కలుస్తున్నారు? ఆయన బొమ్మలు కలుస్తున్నారు, ఆయన డౌన్ అంటున్నారు, ఇవన్నీ ఎందుకు అంటున్నారు మళ్ళీ? సార్ ఇంత విధేయులు కదా, సోనియా గాంధీతో పెళ్లి చేస్తే ఒక్క కాంగ్రెస్ లీడర్ అన్న ఖండిస్తున్నాడు అండి. భోజనం చేసినాడు నిన్న ఆమె ప్లేట్లో నిండదాకా, ఆమె ప్లేట్లో తిన్నారు నిన్నటిదాకా, ఆమె పెట్టిన భిక్ష తిన్నారు నిన్నటిదాకా. ఒక్కడన్నా ఒక విడోకి మా రాజీవ్ గాంధీ భార్యకి పెళ్ళిళ్ళు చేస్తారండి? మనం ఇక్కడ ఎవరైనా చేసిరా పెళ్ళిళ్ళు? చాలా తప్పది. ఇప్పుడు చాలా సంస్కృతి మాట్లాడి ఇదా మీ సంస్కృతి? తల్లికి కొడుక్కి పెళ్ళిళ్ళు చేస్తారు, ఘోరమైన తప్పది. సార్ ఇప్పుడు 13 సంవత్సరాలు ఉద్యమం నడిచింది ఇక్కడ, 13 సంవత్సరాలు లేటెస్ట్గా, అంతకు మొదలు నడిచింది కాకుండా ఈ నడిచిన క్రమంలో ఇప్పుడు మీకెంత తెలుసు మాకు కూడా తెలుసు. ఇందిరాగాంధీ సమైక్యాంధ్రకు ఆ రోజు ఆమె పనిచేసింది అని చెప్పేసి ఆమె అటు సైడ్ ఉన్నది అన్నా కూడా ఒక్క దగ్గర ఇందిరాగాంధీ బొమ్మకి మసి పెట్టలే మేము. సార్ ఇందిరాగాంధీ అది కూడా డాంబర్ భూషణ్ ఇందిరాగాంధీ విగ్రహం లేదండి ఇక్కడ, రాజీవ్ గాంధీ విగ్రహాలు లేవు మా దగ్గర, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు లేవా? ఇది ఇంత దారుణం అండి. మళ్ళీ మాట్లాడితే మీకు కల్చర్ లేదు, మీకు నాగరికత లేదు. చర్చలో బీజేపీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మీరు ఎట్లా చూస్తారు ఏంటంటే ఈ కామెంట్స్ని ఈరోజు వస్తున్న చర్చల్ని? భారతీయ జనతా పార్టీ ఇదేదైతే పరిపాలనా సౌలభ్యం కోసం, మరి వేగవంతమైనటువంటి అభివృద్ధి కోసం చిన్న రాష్ట్రాలు కావాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ మూల విధానం. ఖచ్చితంగా
ఈ సందర్భంగా ఎక్కడైనా ఇక్కడి హక్కులు కోల్పోయినటువంటి సందర్భాన్ని ఉంటే వాటిని రివోక్ చేసుకోవడం అనేటువంటిది, వాటిని రెస్టోర్ చేసుకోవడం అనేటువంటిది సహజమైనటువంటి పరిణామం. ఆ విధమైనటువంటి విషయంలో ఖచ్చితంగా కోల్పోయినటువంటి హక్కులు కాపాడుకునే ప్రయత్నంలో ఇది మేము భారతీయ జనతా పార్టీ విధానానికి కట్టుబడి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే వ్యాఖ్యల విషయంలో వస్తే, ఉద్యమంలో అనేక సందర్భాల్లో అనేక రకమైనటువంటి వ్యాఖ్యలైనా ఏ విధమైనటువంటి ప్రమాదం కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఇక్కడ జరగలేదనేటువంటి విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. రైట్. చెప్పండి. ఏదైతే అంటే వీటికి సంబంధించి రాష్ట్రాలు విభజన సందర్భంగా గతంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు దానికి ఏదైతే మార్గదర్శక సూత్రాలు ఉంటాయో వాటి ఆధారంగా ఖచ్చితంగా నిర్ణయాలు అనేటువంటి జరగడం అనేటువంటి సహజం. దాన్ని ఎవరు కూడా ఇది చేయలేదు. రైట్. చక్రపాణి గారు, ముఖ్యంగా ఈ అక్కడ సమైక్యాంధ్ర ఉద్యమం మీరు చెప్తున్నట్టు విగ్రహాల ధ్వంసం కావచ్చు, లేక అక్కడ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు కూడా విపరీత ఇది కనిపిస్తుంది. ఈ ఫ్లెక్సీలకు కేసీఆర్కు సోనియా గాంధీకి పెళ్లి చేయడం, వాళ్ళకు తెలంగాణ బిడ్డ పుట్టిందని చెప్పడం, సో ఇలాంటివన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు చాలా సీరియస్గా ఖండించిన పరిస్థితులు. నిన్న సాయంత్రం దిగ్విజయ్ సింగ్ను కేంద్ర ఇతర సీనియర్ లీడర్ కలిసిన తర్వాత కొంతమంది కామెంట్ చేశారు తప్ప దాన్ని సీరియస్గా ఇక్కడ ఎప్పుడు ఖండించలేదు. అదే ఇక్కడ కేసీఆర్ కానీ ఇతర తెలంగాణ నాయకులు సోనియా గాంధీ చిన్న మాటను కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయకులందరూ ఫైర్ అయిపోయారు మొత్తం తెలంగాణ వాదులపైన కూడా. ఒకటి సంగతి, నేను అంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి వాడిని. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తన నచ్చని విధానాల పట్ల, నచ్చని అభిప్రాయాల పట్ల, నచ్చని పాలన పట్ల నిరసన తెలిపేటువంటి హక్కు ఎవరికైనా సరే ఉంటుంది. ఆంధ్రలో అయినా ఉంటుంది, తెలంగాణలో అయినా ఉంటుంది, ఇంకో చోటైనా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది నచ్చని ప్రజలు నిరసన వ్యక్తం చేస్తారు, దానిలో తప్పేం లేదు. ఆ నిరసన వ్యక్తం చేయడంలో అవతలి వాళ్ళని కించపరచడం, అవమానించడం, వాళ్ళ హక్కులకు భంగకరంగా మాట్లాడడం, రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడడం, ఇవన్నీ నిజంగానే అనైతికమైనటువంటి పనులు. ఇది ఎవరు చేసినా సరే, తెలంగాణ వాళ్ళు చేసినా సరే, ఆంధ్ర వాళ్ళు చేసినా సరే తప్పే. తెలంగాణ ఉద్యమాన్ని దాదాపు 3.5 సంవత్సరాలు రోడ్ల మీదనే ఉండి అందరితో సహా ఉండి ఉద్యమం చేసినటువంటి వాళ్ళలో అటువంటి అవాంఛనీయ ధోరణులు కనబడ్డప్పుడు కూడా మనం ఖండించినాం. మనమేం సమర్థించలేదు. నేనైతే ఎప్పుడు చాలా బ్రహ్మాండంగా తిట్టినరు, బ్రహ్మాండంగా కొట్టినరు అందరినీ అని ఎప్పుడు అనలేదు. కానీ నిన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు మనం షేర్ చేసుకుంటే మీడియా హైడ్ చేస్తున్నది. కానీ తిరుపతిలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఒక వార్త ప్రసారమైంది. AP9 అని ఉన్నటువంటి ఒక కారు కనబడితే పెట్రోల్ బాటిల్ ఎత్తుకొని పరిగెత్తి దాని మీద వేసి నిప్పంటించినారు. ఒకవేళ AP9 హైదరాబాద్ది కాబట్టి దాని పక్కనే AP3 అని ఉన్న తిరుపతి కార్లు చాలా ఉన్నాయి. ఎవరు దాన్ని వైపు ఇది చేయాలి? దీన్ని ఏరి కోరి కాల్ చేసినారు. డిపోలకు సంబంధించిన బస్సుల ధ్వంసమైనటువంటి డిపోలకు సంబంధించినవి చూస్తే అన్నీ హుజురాబాదు, జహీరాబాదు ఇట్లాంటి పేర్లతోటి ఉన్న బస్సులని కాలబెడుతున్నారు. ఇది ఏ సంస్కృతి అవుతుంది? ఒకవేళ అదే సంస్కృతి అయితే మా ఆర్టీసీ బస్సు, గవర్నమెంట్ బస్సుని మీరు ఒక 4 బస్సులని అనంతపూర్లోనో వీళ్ళ కడపలో కాలబెట్టి ఉండొచ్చు. కానీ ఇదే కడప, ఇదే అనంతపూర్ వాళ్ళ 1000 బస్సులు ఇక్కడ నుంచి పోతున్నాయి ప్రైవేట్ బస్సులు. దివాకర్ అనే పేరుతోటే బస్సు పోతున్నది. ఏమన్నా కాలబెట్టినామా నిన్న మొన్న? లేకపోతే మొత్తం ఉద్యమంలో దివాకర్ రెడ్డి బస్సులు ఎప్పుడన్నా కాలబెట్టినరా? అంటే ఇది హింస, ఉన్మాదమా, లేకపోతే వెర్రితనమా, పిచ్చా, రాక్షసత్వమా అనేది వారు డిసైడ్ చేసుకోవాలి. ఇది ఉద్యమమే, మా ఉద్యమం ఇట్లే ఉంటుందంటే దయచేసి ఇంకా పెంచండి, ఇంకా దగ్ధం చేయండి. ప్రభుత్వాన్ని శ్వేతపత్రం డిమాండ్ చేస్తున్నాను నేను. ఈ 3 ఏళ్లలో 4 ఏళ్లలో జరిగిన హింస, ఎక్కడెక్కడ ఎంత హింస జరిగింది, ఎంత నష్టం జరిగింది. MRO కాలేజీలు దగ్ధం చేసినారు నిన్న మొన్న. ఇది మీరు ఇట్లా చేసుకుంటామంటే మీరు బుగ్గిలోనే ఉంటారు. ఇంకా భవిష్యత్ రాష్ట్రంలో మొత్తం కాలబెట్టేస్తాం. ఈ లోపు రాష్ట్రం ప్రక్రియ పూర్తి అయిపోతే అక్కడే కాలబెడతారు. లేదు మీరు మిగతా వాళ్ళని రెచ్చగొట్టాలంటే తెలంగాణ వాళ్ళు ఎవరు రెచ్చిపోరు. తులసిరెడ్డి గారు కడప కారులో వచ్చినా కూడా మేము ఆయన మా అతిథిగానే చూస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఆయన ఎప్పుడు ఎవరు కూడా ఆయన కారు మీద రాయి కాదు కదా, కనీసం విదేశీయటువంటి పరిస్థితి కూడా ఉండదు. దయచేసి ప్రొటెస్ట్ అనేది మీ ప్రాథమికమైనటువంటి హక్కు అన్నప్పుడు ఆ హక్కు కోల్పోయే రీతిలో ఉపయోగించుకోకండి. ప్రొటెస్ట్ని ప్రజాస్వామ్యయుతంగానే పద్ధతిలోనే చేయండి. తెలంగాణ వాళ్ళు బతుకమ్మలాడినారు, వనభోజనాలు, బంతి భోజనాలు చేసినారు, రోడ్డు మీద ఆటపాట చేసినారు, లేకపోతే ఇంకోటి చేసినారు. ఇదంతా మిమ్మల్ని ఎవరిని హింసించడానికి, ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇంకొకటి, సెక్రటేరియట్లో కూడా 45 రోజులు ఉద్యమం జరిగితే 45 రోజులు ఎవరికి ఎటువంటి హాని జరగలే, గాయాలు కాలే, తిట్లు పడలే, ఇంకోటి కాలే. ఎంత రెచ్చగొడుతున్నారు ఇవాళ సెక్రటేరియట్లో ఉన్న ఎంప్లాయీస్ ఇవాళ. ఆ 3.5 రోజులు గమ్మున కుక్కిన పేనలాగా ఉన్నారు. ఇవాళ లగడపాటి రాజగోపాల్లో లేకపోతే ఇంకోళ్ళు మాట్లాడడానికి ఇవాళ ర్యాలీ చేసి జై సమైక్యాంధ్ర అంటారా సెక్రటేరియట్ నడిబొడ్డున? పోనీ రెచ్చిపోయో లేకపోతే సహనం కోల్పోయిన తెలంగాణ పిల్లోడు ఏమైనా అన్నాడు అనుకో, అక్కడున్న ఎంప్లాయీస్లోనే మీ నినాదాలు ఆపమనో లేకపోతే ఇంకోటో
ఇది ఎక్కడికి దారితీస్తుందండి? రైట్, అంటే ఈ ఆలోచన ఉండకూడదా ఉద్యమకారులకి, నిరసనకారులకి? 1 minute చక్రపాణి గారు. తులసిరెడ్డి గారు, అక్కడ ముఖ్యంగా నిరసనల్లో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ విగ్రహాలు ఒకటి మీరు అది కూడా అడిగారు, అది వాళ్ళ ఇష్టం. నేను రాజీవ్ గాంధీ మీద విశ్వాసం లేనివాడిని, ఇందిరాగాంధీ మీద విశ్వాసం లేనివాడిని, ఇందిరాగాంధీ నియంత అనుకున్నటువంటి వాడిని, ఎమర్జెన్సీ పెట్టి నాశనం చేసింది అనుకున్నవాడిని, కాబట్టి వాళ్ళు ఎవరెవరికి పెళ్ళి. కానీ అనైతికత విషయంలో మాత్రం వాళ్ళకిద్దరికి పిల్లలు పుట్టే స్థాయి దాకా తీసుకుపోతున్నారంటే మీరు ఏ ఆది మానవ దశలో ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది, ఎంత అనాగరికంగా ఉన్నారో కూడా అర్థమవుతుంది. రైట్, తులసిరెడ్డి గారు ఇందులో సీనియర్ కాంగ్రెస్ లీడర్ కాబట్టి పిసిసి అధికార ప్రతినిధి రాజీనామా చేసినా కూడా అక్కడ చెప్తున్న విగ్రహాలు రాజీనామా కాదండి, కాంగ్రెస్ మాట్లాడకుండా కాంగ్రెస్ నేతలందరినీ శాక్ చేసి పడేయాలి ఆంధ్ర ప్రాంతంలో. తులసిరెడ్డి గారు మాట్లాడండి. ఇప్పుడు ఈ విగ్రహాల విధ్వంసం కానీ, ఈ ఫ్లెక్సీల యొక్క ఇటుకంట కానీ ఎవరు చేసినా, ఏ ప్రాంతంలో చేసినా, ఏ ఉద్యమకారు చేసినా ఇది వచ్చేసి క్షమించరానటువంటి విషయము. అది వచ్చేసి ఏదైనా నిరసన అనేది గాంధేయ మార్గంలో, అహింసా పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల. ఎవరు చేసినా, ఏ ఉద్యమంలో చేసినా, ఏ ప్రాంతంలో చేసినా. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు వచ్చేసి చాలా బాధాకరం, అది ఘోరమైనటువంటి తప్పు. ఆల్రెడీ వచ్చేసేసి తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దానికి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రజాస్వామ్యవాదులందరూ, అహింసావాదులందరూ, గాంధేయవాదులందరూ దాన్ని వచ్చేసి ఖండించాల్సిందే, ఖండించి తీరాల్సిందే. వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు, తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందే. కాబట్టి దాంట్లో తట్టు వచ్చేసి వారు చెప్పినట్లు ఇందిరాగాంధీ గారు అసలు శిష్యులైనటువంటి మన ఈ మొత్తము ఏ సమైక్యవాది కంటే కూడా అసలైన శిష్యులైన సమైక్యవాది, ముందు సమైక్యవాది ఆవిడ. కాబట్టి అది ఒక మాబ్ సైకాలజీ చేసిండొచ్చు, కానీ మాబ్ సైకాలజీ అయినా సరే హద్దు ఉండాలి. కాబట్టి మాబ్ సైకాలజీ చెప్పేసి వదిలిపెట్టడానికి లేదు. ఖచ్చితంగా వచ్చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. దాన్ని చట్టపరంగా ఎటువంటి విధంగా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది ఆల్రెడీ ఇది కాంగ్రెస్ అని కాదు, ఎవరైనా సరే ప్రజాస్వామ్యవాదులు, ఎవరు ఈవెన్ వేరే వాళ్ళ విగ్రహాలైనా సరే ఇది పద్ధతి కాదు. దాంట్లో వచ్చేసి ఎలాంటి రెండవ అభిప్రాయానికి తావే లేదు. చూస్తే చాలా ఈడ్చుకొని పోవడం ఇవన్నీ వచ్చేసి హృదయం గుండె పిండేసినట్టుంది. ఒక సమైక్యవాదిగా వచ్చేసేసి సిడబ్ల్యూసీ నిర్ణయం ఎంత గుండె పిండేసిందో ఈ యొక్క చర్యలు అంతకంటే గుండెని పిండేస్తున్నాయి. నేను సమైక్యవాదిగా వచ్చేసి సిడబ్ల్యూసీ నిర్ణయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను, సరే మిగతా వాళ్ళకు ఉండొచ్చు, కానీ అంతకంటే కూడా తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మరింత వచ్చేసి ఎక్కడికి దారితీస్తుందో ఈ సమాజం అని, ఆటవిక సమాజం అని చెప్పేసి భయమేస్తుంది. కాంగ్రెస్ సీనియర్ లీడర్ చాలా మంది ఉన్నారు, కానీ ఎవరు కూడా ఈ విషయం ఖండించలేదు ఇప్పటివరకు. నిన్న సాయంత్రం ఖండిస్తున్నారు, కానీ ఈ యొక్క మొమెంట్లో అది ఎక్కువ ప్రతిఫలించలేదు మీడియాలో. అందరూ ఖండిస్తున్నారు. కాకపోతే ఏమంటే ఈ యొక్క జనరల్గా వచ్చేసి మీడియా ద్వారా రావాల్సిందే, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఈ ఇష్యూస్ మీద అది ఎక్కువ ఫోకస్ కాలేదు, కానీ అందరూ ఖండిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళే కాదు, అందరూ ఖండిస్తున్నారు. ఎవరైనా ఎంపీలు మాట్లాడిన గంటలు లైవ్ ఇచ్చిన పరిస్థితి మాట్లాడినాను. మరి ఎంతవరకు అది ఫోకస్ అయిందో మిగతా ఫోకస్ అయింటాయి. నేను వచ్చేసి శిల్పి దగ్గర నేను వచ్చేసి దాని గురించి ఎక్కువ మాట్లాడాను. అది మరి ఎంతవరకు వచ్చి నేను చూడలేదు. తర్వాత నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. తులసిరెడ్డి గారు అట్లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమైక్యవాదాన్ని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, అసంటోళ్ళు వీళ్ళ అట్లా ఎందుకు చేస్తున్నారంటే సమైక్యంగా ఉండాలి అనే దాని కొరకు ప్రత్యేక రాష్ట్రం వద్దు అనే దాని మీద ఏదైతే చేసినరో, ఈరోజు మీరు మనసు బాధపడుతున్నామన్న ఆ ఉద్యమానికి కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మొత్తం యావత్ రాజీనామాలు చేసే సమైక్యవాదుల నాయకులకు అందరికీ కూడా, మీరు ఏ ఉద్దేశంతోనైతే మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినరో, ఈరోజు ఆ ఉద్దేశాన్ని ఇక్కడ ఈ యొక్క ఉద్యమంలో చేస్తున్న ఈ చర్యల మీద కూడా మీరు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అందరు రియాక్ట్ కావాలి. అది బాగున్నది అనుకుంటే ఇది కూడా బాగలేని కిందికి లెక్క తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి నేను, ఎందుకంటే వాళ్ళ ఆలోచన లేదని కాదు, మీకు ఆ ఆలోచన ఎప్పుడైతున్నదో ఈ ఆలోచన కూడా ఇంత చండాలమైన ఉద్యమం చేస్తుంటే దానికి కూడా మీరు దూరం ఉండాల్సిన అవసరం ఉన్నది అనేది నా అభిప్రాయం. రైట్, లక్ష్మీనారాయణ గారు మీరు ఎట్లా చూస్తారు ఇక్కడ నిరసనలు, ముఖ్యంగా విగ్రహాల ధ్వంసం కావచ్చు, లేకపోతే ఈ ఫ్లెక్సీలు కావచ్చు? ఏదైతే అనైతికంగా మరి జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది సభ్య సమాజానికి ఇది సరైనటువంటి ఇది కాదు. ఆ విధమైనటువంటి ధోరణులు ఏమాత్రం సరికావు. మరి ఇకపోతే రాజీనామాలు చేసినటువంటి మా మంత్రులు కానీ లేకపోతే రాజీనామాలు చేసినటువంటి ఎమ్మెల్యేల విషయంలో నేను ఒకటే అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్సు 2004, 2009 తెలంగాణ ఇస్తామని చెప్పి
అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇస్తామన్నటువంటి మేనిఫెస్టో ఇస్తామన్నట్టు అంశం ఆధారంగానే ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో వీరు నిలిచి గెలిచారు. మరి ఈ విధంగా వారి వ్యతిరేకత కానీ వారి భిన్నమైనటువంటి అభిప్రాయం కానీ ఏనాడు చెప్పలేదు. అదేవిధంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ లైను ఇదే, వాళ్ళ లైను 2009లో మరి తెలంగాణ రాష్ట్రంతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో నిలవడం జరిగింది. గెలిచిన వాళ్ళు కూడా ఆ అంశాన్ని యాక్సెప్ట్ చేస్తూ రావడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ప్రజల నుంచి కూడా వాళ్ళ వైపు ఆ రోజు నిరసన అనేటువంటిది ఏ విధంగా లేనటువంటి పరిస్థితి ఉంది. మరి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు అధిష్టానం ఇచ్చే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. 2009లో ఆ మాట మాట్లాడినారు. నిన్న మొన్న కూడా ఆ మాట మాట్లాడి వెనక్కి తిరగడము ఎంతవరకు సబబు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. ఆ విషయంలో వారు ఏదైతే చెప్పినటువంటి దానికి కట్టుబడి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మరొకటి ఏంటంటే సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమం అనేది సబబు కాదు. ఏదైనా రాష్ట్రాలు మేము వేరుపడతామని ఉద్యమం జరగడానికి ఒక మూలం ఉంటుంది, కానీ సమైక్యంగా ఉంటామన్నట్టు ఇద్దరు కలిసి ఉన్నప్పుడే అది పోసుకుతుంది. 2004 నుంచి కూడా కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు ఫేవర్గా ఉంది, అనుకూలంగా ఉందని సోనియా గాంధీ చెప్పారు, పొత్తులు పెట్టుకున్నారు. అప్పుడు ఎవరు మాట్లాడేటువంటి కేంద్ర మంత్రులు కావచ్చు, అప్పుడు ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయనటువంటి నాయకులందరూ కూడా, ఇంక్లూడింగ్ తులసిరెడ్డి గారు కూడా, ఇప్పుడు సమైక్యవాదం రాష్ట్ర ప్రకటించిన తర్వాత అందరూ ఒప్పుకున్నారు కాబట్టి ప్రకటించిన తర్వాత ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తున్నారని లక్ష్మీనారాయణ గారు అడిగేది. గత ఇది వచ్చేసి ఫైనల్గా సిడబ్ల్యూసీ నిర్ణయం కాడికి వచ్చాము. ఆనంటే అంతకుముందు తీసుకుంటే ఇంకా అనేకం వచ్చేసి 2004 ఎన్నికల మేనిఫెస్టోలో మేము సెకండ్ డే చేస్తున్నాం. ఆ రోజు వచ్చేసి సెపరేట్ ఆంధ్ర, సెపరేట్ తెలంగాణ అనలేదు. సెకండ్ ఎస్ఆర్ తెలంగాణ విదర్భ తప్ప మిగతా వాటికి సెకండ్ ఎస్ఆర్సీ, తెలంగాణ ఇష్యూకి సంబంధించి సెకండ్ ఎస్ఆర్సీ అయితే అదే అనుకుంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎందుకు వేసినట్లు అంత పెద్ద ఇంత చర్చ కూడా అక్కర్లేదండి. నిన్న తులసిరెడ్డి గారు తెలియక మాట్లాడట్లా, టీవీ చూస్తున్న కడప వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు. నేను వారికి ఒకటి ఏం చెప్తున్నానంటే, నిన్న మీ సిడబ్ల్యూసీ రెజల్యూషన్లో 2 పేజీలు ఉన్నాయండి. మీ యూపీఏ గవర్నమెంట్ దానిలో కూడా ఉన్నాయి. దానిలో వాళ్ళు మనము 2004 నుంచి అడుగుతున్నాం వారిని, కానీ వాళ్ళు 2001 రాజశేఖర్ రెడ్డి గారు డెలిగేషన్ని తీసుకుని వచ్చింది కూడా రాశారు. దానిలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ రెజల్యూషన్లో వాళ్ళు అక్కడ అసలు తెలంగాణ అనే భావనే మాతోటి వచ్చింది. ఇగో మా రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ శాసనసభ్యులందరూ మా దగ్గరకు వచ్చినారు, మేము అప్పుడే హామీ ఇచ్చినాం, తర్వాత ఇది ఇచ్చినాం అని సిడబ్ల్యూసీ చెప్పిన తర్వాత తులసిరెడ్డి గారు ఎవరు, నేనెవరు, మీరెవరండి? సిడబ్ల్యూసీ నిర్ణయానికి వ్యతిరేకంగానే వచ్చేసి వేరే దానికోసం కాదు. ఇంకా మేము దానికి ముందు వచ్చేసి 1972 డిసెంబర్ 21న శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్పీచ్ కూడా పంపించాం సోనియా గాంధీ గారికి. కాబట్టి మేము ఆనంట కూడా తీసుకోమంటున్నాం. మీరు 2001 అంటున్నారు, మేము 1972 ఇందిరాగాంధీ గారి స్పీచ్ చదవడానికి కూడా పంపించినాం. కాబట్టి దీనికి 2004లో ఎన్నికల మేనిఫెస్టో సెకండ్ ఎస్ఆర్స్ అన్నాము. తర్వాత 2009లో వచ్చేసి రోసే కమిటీ అన్నాము. రోసే గారి కమిటీని ఏర్పాటు కాలేదు. ఇంకా దాని తర్వాత డిసెంబర్ 9న స్టేట్మెంట్ ఇచ్చింది వాస్తవమే. డిసెంబర్ 10న ఏం జరిగింది వాస్తవమే, 146 మంది రాజీనామాలు. డిసెంబర్ 23న మళ్ళా స్టేట్మెంట్ వచ్చింది. జనవరి 5న అఖిలపక్ష మీటింగు. కాబట్టి అనేకం జరిగినాయి. దీంట్లో వచ్చేసి ఏ సందర్భంలో కూడా సమైక్యవాదులు వచ్చేసి తమ సమైక్యవాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు. 146 మంది రాజీనామా చేశారంటే అదేం ఆషామాషి వ్యవహారం కాదు కదా సమైక్యవాదం కోసం. కాబట్టి ఇప్పుడు కూడా వచ్చేసేసి సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయం వచ్చేసి అది చారిత్రక తప్పిదమని చెప్పేసి ఇప్పటికీ భావిస్తున్నాం. మేము వచ్చేసి దీంట్లో వేరే వాళ్ళని ఎవరిని తప్పులు పట్టడం లేదు. మిగతా పార్టీలు ఉండొచ్చు, ఇది జాతీయ పార్టీగా, అధికారం నుండి పార్టీగా సిడబ్ల్యూసీ నిర్ణయము ఏకపక్షంగా జరిగింది. అది చారిత్రక తప్పిదము, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సమైక్యవాదులందరం భావిస్తున్నాం. దాంట్లో మేము ఇప్పుడు ఈ యొక్క నిర్ణయాన్ని మాత్రం మేము పార్టీ అనేక సందర్భాలు అనేక నిర్ణయాలు తీసుకుండొచ్చు, అన్నిటి కాదు, ఈ నిర్ణయం మాత్రము సిడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయము ఇది కరెక్ట్ కాదు అనేది సమైక్యవాదులంగా మా అందరి ఏకాభిప్రాయం. సార్, సిడబ్ల్యూసీ సడన్గా తీసుకున్నది ఏకపక్ష నిర్ణయం అంటున్నారు. ఎన్నోసార్లు విస్తృత అభిప్రాయాలను సేకరించాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు, సీనియర్లు, ఏసీ నాయకులు కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఎన్నో ఆల్ పార్టీ మీటింగ్స్ జరిగాయి. అందరి పార్టీలో ఉన్న అందరి అభిప్రాయాలు తీసుకున్నామని అంటున్నారు కదా. ఇంకా వాళ్ళు నన్ను అడిగింది ఎవరు లేరు. మరి నేను పిసిసి అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఇంకా అనేక మంది వచ్చేసి రకరకాల పోస్టులు ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరిని అడిగారో నాకు తెలియదు, నన్ను మాత్రం అడగలేదు. వాళ్ళు అలాంటి వాళ్ళు అనేక మంది అది చెప్తున్నారు. ఇప్పుడు కాబట్టి ఇక్కడ ఒకటి వ్యక్తి కంటే ఒక్క నిమిషం వ్యక్తి కంటే పార్టీ గొప్ప, నో డౌట్ ఆల్. కానీ పార్టీ కంటే సమాజం గొప్ప. కాబట్టి సమాజానికి తీవ్రమైన హాని జరుగుతుందని భావించినప్పుడు ఇంకా పార్టీ అని చెప్పేసి నోరు మూసుకొని ఉండడము ఆత్మవంచం తప్ప మరేమీ కాదనే అభిప్రాయంతో నేను రాజీనామా చేశాను. నా వరకు అది విస్తృత అభిప్రాయం తీసుకున్నాము అని కాంగ్రెస్ హైకమాండ్ చెప్తుంది.
తీసుకోలేదు, ఏకపక్షంగా జరిగింది అనేది తులసిరెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజీనామా చేస్తున్న మంత్రులు వాళ్ళ అభిప్రాయం. నాకు తులసిరెడ్డి గారు దాదాపు 6-7 నుంచి రోజు మేము కలుస్తుంటాం ఛానల్స్లో. వారు ప్రతి సందర్భంలో ఒక ప్రాసతో కూడిన ఒక దీన్ని డెవలప్ చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారిని అదే రకంగా మోసినారు ఆయన ఎలక్షన్ల కంటే ముందు. పాపం ఆయన ఏ పదవి ఇవ్వకుండానే పోయినాడు. తర్వాత రోషయ్య గారిని అదే రకంగా ఇది చేసినారు. సరే ఏదో ఒకటి చిన్న పదవి, తర్వాత ఎవరో పెద్ద పదవి, మంచి పదవి ఇచ్చినారు. సరే అది నడుస్తూ ఉన్నది. నన్నెవరు అడగలేదంటే నేను నా బ్లాగ్లో gantapadam.blogspot.in తులసిరెడ్డి గారికి నాకు జరిగిన డిబేట్లో తులసిరెడ్డి గారు మాకు అధిష్టాన వర్గం సుప్రీం, నేను దానికి కట్టుబడి ఉంటాము, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దానికి కట్టుబడి ఉంటాడనే డైలాగులు దానిలో ఉన్నాయి. వారన్నా తప్పు కావాలి, ఆ రోజున తులసిరెడ్డి గారన్నా తప్పు కావాలి, ఇవాళ ఉన్న తులసిరెడ్డి గారన్నా తప్పు కావాలి. అయితే నేను రాజకీయాల్లో అభిప్రాయాలు శాశ్వతంగా అట్లాగే ఉండాలని కూడా నేను కోరుకున్నాను. రాజకీయ నాయకుడు అభిప్రాయాలు శాశ్వతంగా అట్లే ఉంటే అటువంటి వాడు రాజకీయ నాయకుడు కాడు. ప్రజల అభిప్రాయం ప్రకారం, అభిష్టం ప్రకారం మీ అభిప్రాయాలు మార్చుకున్నామంటే ఓకే, నేను ఒప్పుకుంటాను. కానీ నేను అట్లనే ఉన్నాను, నేను అట్లనే ఉంటాను అని అంటే మీరు పనికిరారు రాజకీయాలలో. మీరే చెప్పినారు, నాతో వాదించినారు, ప్రజల దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, కాంగ్రెస్ అధిష్టాన వర్గం తీసుకోబోయేటువంటి నిర్ణయం మాకు శిరోధార్యం అని చెప్పినారు. ఒకటి, నెల రోజుల క్రితం వరకు కూడా డిబేట్లో మీరు చెప్పింది ఏమిటి, చర్చలు జరుగుతున్నాయి, మా కాంగ్రెస్ పార్టీ అందరితో చర్చిస్తున్నది, సమగ్రమైనటువంటి స్థితి తీసుకుంటున్నది, ఎందుకు తొందరపడుతున్నారు అనేటువంటి మాటలు మీరే మాట్లాడినారు. కాబట్టి తులసిరెడ్డి గారు అనే దాంట్లో ఇవాళ అక్కడి ప్రజాభిప్రాయానికి నేను తలొగ్గుతున్నానంటే ఐ అప్రిషియేట్ హిస్ స్పిరిట్, డెమోక్రటిక్ స్పిరిట్. ఎందుకంటే ప్రజల ద్వారా పోవాలి. నేను సమాజ శాస్త్రం 20 సంవత్సరాల నుంచి టీచ్ చేస్తున్నాను. సమాజం వేరు, రాజకీయాలు వేరు అనుకుంటే చాలా 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 పాపం చేసిన వాళ్ళం, పొరపాటు చేసిన వాళ్ళు కూడా అవుతారు. రాజకీయాలు సమాజం కోసమే తప్ప రాజకీయ నాయకుల కోసం కాదు. దురదృష్టం ఏమిటంటే రాజకీయాలు అనేవి రాజకీయ నాయకుల కోసం అనే భ్రమలు పడుతున్నారు వీళ్ళు. ఏ రాజకీయమైనా, ఏ విధానమైనా, ఏ పాలసీ అయినా, ఏ విభజన అయినా, ఏ సమైక్యత అయినా సమాజం కోసం సమైక్యత ఉండాలి కానీ రాజకీయాల కోసం సమైక్యత కాదండి. రాజకీయాల కోసం కాదు. రాజకీయం వేరు. 3 రోజుల నుంచి గమనిస్తున్నాను నేను. వారు కొత్త ఫ్రేజ్ కనిపెట్టినారు. ప్రతి ఛానల్లో అదే చెప్తున్నారు. పార్టీ కంటే వ్యక్తి కంటే పార్టీ గొప్పది, పార్టీ కంటే అధిష్టానం గొప్పది, అధిష్టానం కంటే సమాజం గొప్పది. ఐఎమ్ సారీ, ఇదంతా సమాజం కోసమే. సమాజం కోసం కాకపోతే దీనిలో అర్థమే లేదు. అది మీ అభిప్రాయం, ఎవరి అభిప్రాయం అంతే. ఇప్పుడు ఏ పార్టీకైనా అధిష్టాన వర్గమే సుప్రీం, పార్టీ వరకు. కానీ ఆ పార్టీ కంటే కూడా సమాజానికి హాని జరిగేటప్పుడు ఆ పార్టీ పదవికి రాజీనామా చేశాను, ఆ పార్టీ పరంగా వచ్చినటువంటి ప్రభుత్వ పదవికి రాజీనామా చేశాను. సభ్యత్వాన్ని కూడా చేయండి సార్. సభ్యత్వం వచ్చేసి పెద్ద లెక్క. కూడా చేయండి. సభ్యత్వం వచ్చేసి మనకు భవిష్యత్తు కావాలి, మళ్ళా పార్టీ కావాలి. అట్లాగే నాకేం అవసరం లేదు. మీ గురించి మాట్లాడట్లే, ఓవరాల్ గా మీ నాయకుల పరిస్థితి చెప్తా ఉన్నా. నేను నా గురించి నేను చెప్పాను. నేను వచ్చేసి నా వ్యక్తిగతంగా ఇట్లాంటి పదవులు అనేకం చూసాము. వచ్చేసి ఏనాడు పదవి కోసం ఆశించలేదు. ఇంతవరకు మీకు తెలుసునో తెలియదో, నేను ఇంతవరకు సోనియా గాంధీ గారి కానీ, రాహుల్ గాంధీ గారి కానీ ఈ 10 ఏళ్లలో కలవలేదు. మీకు తెలుసు తెలుసు, అందుకే మిమ్మల్ని అడగలే వాళ్ళు. చెప్తాను వచ్చేసి, అందుకే మిమ్మల్ని అడగలే. చెప్తా మీరేదో పదవుల కోసం అంటే మీరంటే అపారమైన గౌరవం మాకు. కానీ మీరు ఇందాకేమన్నారు, నన్నే అడగలేదంటే మీరు చిన్నవాళ్ళండి. మీ పార్టీలో మీ సోనియా గాంధీ మిమ్మల్ని గుర్తుపడతారా? మీకు వర్కింగ్ కమిటీ లేదా? మీకు స్టేట్ కమిటీ లేదా? మీరు పీసీసీ ప్రెసిడెంట్ పోయి 3 రోజులు అక్కడే మకాం వేయలేదా? మీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి 15 రోజులలో 4 సార్లు పోలేదా? మీరు నాతోటి మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా అన్నారు లైవ్లో. నేనే అన్నాను నెలకు 4 సార్లు పోతున్నాడు, 4 సార్లు పోవట్లేదని ఆర్గ్యూ చేసినారు. ఎందుకు పోయినాడండి ప్రతిసారి? మొన్న వారం రోజులు ఏం చర్చలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తారా ఎవరైనా? దయచేసి మిత్రమా, నేను చాలా విస్తృతమైన చర్చ జరిగింది. నేను మళ్ళీ చెప్తాను, కావాలంటే మీరు ఆర్టీఐలో కింద తీసుకోండి. అసలు పూర్తి సమాచారంతో చెప్తున్నా. ఫస్ట్ ఎస్ఆర్సీ అనేది దేశంలో ఉన్న మొత్తం రాష్ట్రాల పునర్నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ. దాని మీద జరిగిన చర్చ కంటే, దాని మీద జరిగిన కాలపరిమితి కంటే, దాని మీదకి వచ్చినటువంటి అభ్యర్థనల కంటే, దాన్ని పరిశీలించిన పత్రాల కంటే తెలంగాణ విషయంలో గత 5 సంవత్సరాలుగా అంతకంటే ఎక్కువ చర్చ, అంతకంటే ఎక్కువ పత్రాలు. అభిప్రాయ సేకరణ జరిగిందా? ఏకపక్షంగా జరిగిందా? కేంద్ర మంత్రులు రాజీనామా చేయడానికి వెళ్ళిన వారు కూడా ఏకపక్షం అన్నారు. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్న టైంలో నుంచి, ఇదే ఆజాద్ గారు పిసిసిలో ఏఐసిసి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి విడతల వారీగా మంత్రులతో, ఎంపీలతో సంప్రదింపులు జరిపినారు. మనమే ఒక స్టేజ్లో క్రిటిసైజ్ చేసినాము, ఢిల్లీలో ఉందా ప్రభుత్వం, ఇక్కడ ఉందా?
24 గంటలు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు? మాట్లాడమని చెప్పినాం. శ్రీకృష్ణ కమిటీ అనేది మీరు మళ్ళీ చూడండి, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన మ్యాండేట్ విస్తృత ప్రజాభిప్రాయం తీసుకోవడం కోసం మాత్రమే ఈ కమిటీ వేస్తున్నామని చెప్పినారు దానిలో వాళ్ళకి ఇచ్చిన లెటర్లో. ఆ కమిటీ పరిశీలించిన అభ్యర్థనలు, పత్రాలు, దానిలో సంతకాలు పెట్టి గాదె వెంకటరెడ్డితో సహా ప్రతి ఒక్కరు సంతకాలు పెట్టిన కాగితాలు ఇచ్చినారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు వచ్చి మాకు చెప్పనే లేదు, మా వినలేదు. ఇది అన్యాయం అండి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో ఒక మైనారిటీ ప్రజలు, మైనారిటీ అంటే సమాజంలో తక్కువ మంది ఉన్నా సరే, లో వాయిస్ ఉన్నా సరే, అటువంటి వాళ్లకు వచ్చి అడిగితే రాష్ట్రం ఇవ్వాలి. అటువంటి రాష్ట్రం శాసనసభ ఇవ్వదు కాబట్టి దాన్ని పార్లమెంట్ ఇవ్వాలని చెప్పినప్పుడు ఇవాళ పార్లమెంట్ను ప్రశ్నిస్తున్నారు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు. పార్లమెంట్ నిన్న అభ్యంతరకరమైనటువంటి అనేక వ్యాఖ్యలు ఒక డబ్బా ఛానల్లో కూర్చొని చేసినాడు నిన్న లగడపాటి రాజగోపాల్ పార్లమెంట్ మీద. పార్లమెంట్ ఎట్లా నడుస్తుందో ఎట్లా కొనొచ్చో నాకు తెలుసని అన్నాడు. ఇది భారత పార్లమెంటును విమర్శించడం, ఆ స్థాయిలో దిగజారి మాట్లాడడం అంటే అటువంటి వాడికి పార్లమెంటు సభ్యుడిగా ఉండే అర్హత కాదు, అసలు ఈ దేశ పౌరుడుగా ఉండేటువంటి అర్హత కూడా లేదు. ఇది మీ ఇటువంటి సంస్కృతిలో బతుకుతున్నారు. ఇవాళ ఒకటి ప్రజలకు కూడా మనం ఇవాళ చర్చ పెట్టింది కూడా మేము వారు అనుకోవడం కోసం కాదు, ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నాయకులకు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ప్రయోజనాలు తప్ప ఇంత మాట్లాడుతున్న లగడపాటి రాజగోపాల్ ఒక్క క్షణం పార్లమెంట్ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రమ్మనండి. విజయవాడ ప్రజలు అడగాలి, ఆలోచించాలి. మీరు బంద్ చేయమని, రోడ్ల మీద ఉండమని, అది నేను తెలంగాణ ప్రాంతంలో కూడా అదే జరిగింది. నేనేం మినహాయింపు ఇవ్వట్లే. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా అట్లే చేసినారు. అదే టీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు రాజీనామాలు చేసి మళ్ళీ గెలిచినారు, అది వేరే సంగతి. కానీ వాళ్ళు రెచ్చగొడుతున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీలను వదిలేసి తెలంగాణ వాళ్ళు ఎట్లయితే చేసినారో తెల్ల జెండా పట్టుకొని ఒక జేఏసీ కిందికి వచ్చేసి వాళ్ళ కింద పనిచేయమనండి చూద్దాం. లగడపాటి రాజగోపాల్ నా పనిచేయమని చూడాలి. ఈయనకున్న వ్యాపారాలు 5 రాష్ట్రాలలో నడవాలి. ఈయనకు గాలిమరల నుంచి విద్యుత్ తయారు చేసుకునేటువంటి ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం అట్లే ఇవ్వాలి. ఈయనకు ఉన్నటువంటి మిగతా అప్పులన్నీ ఏపీ ఎస్ఎఫ్డిసికి పెట్టిన కుచ్చుటోపీలన్నింటినీ కప్పిపెట్టాలి. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు వీళ్ళు. దోచుకొని వాళ్ళ మేము ప్రజా ఆకాంక్ష, నువ్వు అను, నేను సమైక్యవాదంగానే ఉంటానని నేను గౌరవిస్తాను. నేను ఈ రాష్ట్రం విభజన కానివ్వనని నేను గౌరవిస్తాను. ఎందుకంటే నేనేమి జేఏసీ సభ్యుడిని కాదు, నేనేమి పొలిటికల్ లీడర్ని కాదు ఆయన విమర్శించడానికి. కానీ భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నావు, అంబేద్కర్ను అవమానిస్తున్నావు, నోటికొచ్చిన దురదతోటి మాట్లాడుతున్నావు, నీ జాత్యహంకారం మొత్తం ప్రదర్శిస్తున్నావు. ఇది అన్యాయం అంటున్నాను. అందరూ నిన్న లగడపాటి రాజగోపాల్ కాకుండా ఎంపీలందరూ కూడా లోపల కలిసి వచ్చిన తర్వాత అందరూ కూడా ఏకపక్ష నిర్ణయం జరిగింది, విస్తృత అభిప్రాయం తీసుకోలేదంటున్నారు. కాంగ్రెస్లో చాలామంది సీమాంధ్ర నాయకులు, ఈవెన్ టీడీపీ నాయకులు కూడా నిన్న అదే అంటున్నారు. విస్తృత చర్చ, అభిప్రాయ సేకరణ జరిగిందా? ఇప్పుడు మన దగ్గర స్వాతంత్ర దేశంలో అదేంటి ప్రజాస్వామ్యం ఉన్నది. దాంట్లో పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒక్కొక్క నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం ఉంటారు, 2 లక్షల మంది ఉంటారు. 2 లక్షల మందిని అడగరు ఎవరు. దానికి రిప్రజెంట్ చేస్తున్న ఒక ఎమ్మెల్యేని అడుగుతారు. ఆ ఎమ్మెల్యే ఇన్ కన్సల్టేషన్ విత్ ఆల్ 2 lakhs వాళ్ళని మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడి వాళ్ళ అభిప్రాయం చెప్తారు. ఇట్లనే అన్నీ కూడా ఉంటుంది. ఆ విధంగా ఉన్న ముఖ్యులను అడుగుతారు తప్ప మొత్తం దేశమందరిని సార్ చెప్పిన చక్రపాణి గారు చెప్పినట్లు దేశమందరిని కూడా అడిగే ప్రక్రియ కూడా జరిగిపోయింది శ్రీకృష్ణ కమిటీ ద్వారా. కాబట్టి దీన్ని ఈరోజు ఏకపక్షంగా చేసినారు, నన్ను అడగలేదో నిన్ను అడగలేదో అనేది ఆ సందర్భం ఇట్లా టైంలో. సార్ ఒక్కటి సార్, అఖిలపక్షంలో తీర్మానం చేసిన తర్వాత ఎవడైనా ఏకపక్షం అని అంటే వాడంత రాజకీయ అజ్ఞానం లేడండి. అఖిలపక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత ఏకపక్షం అని ఎట్లా అంటావా? నీ పక్షమేనా ఏకపక్షం అంటే? ఇక్కడ అఖిలపక్షం సార్, అక్కడ కూడా అఖిలపక్షం చేసిందండి. యూపీఏ కూడా, యూపీఏలో ఉన్న భాగస్వామ్యం దేశమంతా ఆమోదించింది. వాళ్ళ మీద లేకపోతే మీకు మ్యాండేట్ లేదు అధికారంలో ఉండడానికి, యూపీఏ లేకపోతే. తులసిరెడ్డి గారు ఇది ఆల్ ఆఫ్ సడన్ తీసుకున్నటువంటి నిర్ణయంగా ఏదైతే అభిప్రాయాలు ఏదైతే ఈ ఎంపీలైనా కూడా ఎవరైనా కూడా వారు చెప్పినట్టు ప్రకారమే 2009 మేనిఫెస్టోలో అయితే వారు అది చెప్పారు కదండి. ఆ అంశం ఈ చెప్పిన దాని మీదకి వెళ్ళి 156 సీట్లు వస్తాయని చెప్పి లగడపాటి రాజగోపాల్ గారు కూడా ఆ విషయం చెప్పారు కదండి. ఈ తెలంగాణ అంశం గురించి తెలంగాణను వ్యతిరేకిస్తున్నాము అనేటువంటి, రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నాము అనేటువంటి అభిప్రాయం ఎక్కడైనా చెప్పారా అండి? అంటే నేను అనేటువంటిది పోనీ వీళ్ళు ఈ మేనిఫెస్టో మీద పోరాటం చేస్తే ఆ రోజు అక్కడ నుంచి రెసిస్టెన్స్ ఏమన్నా వచ్చిందా అండి?
ఈ విధంగా వీళ్ళ అభిప్రాయాలు మరి ప్రజల్లోకి అంటే వీళ్ళ ఆలోచన ధోరణులు వీళ్ళ నాయకత్వం ఏదైతే వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉన్నదో ఇది భిన్నంగా ఉందండి. తెలిసి ఫైనల్గా కూడా చెప్పండి, మీరు మళ్ళీ కలుస్తాం. ఫైనల్గా కూడా చెప్పండి, ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో ఈ అటు సమైక్య ఉద్యమాలు కావచ్చు, లేకపోతే నాయకులు చెప్తున్న దాన్ని బట్టి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కమిటీ కూడా ఇస్తామని, ప్రత్యేక కమిటీ ఉంటే మీ అభిప్రాయం చెప్పండి అంటున్నారు. సో ఈ పరిణామాలు ఎట్లా చూస్తారు? నా అభిప్రాయం ఏమంటే ముందు సిడబ్ల్యూసి జూలై 30 తారీఖున వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకొని లేదా అబియన్స్లో పెట్టి దాని మీద ఏదో అఖిలపక్ష కమిటీ అంటూనే ఏదో జస్ట్ వార్తలు వస్తున్నాయి, దాని మీద వచ్చేసి ఒక హై పవర్ కమిటీ వేసి దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకొని తర్వాత ప్రొసీడ్ అయితే బాగుంటుంది. కాబట్టి ముందు దాన్ని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడమా, కనీసం అబియన్స్లో పెట్టిన తర్వాత మళ్ళీ హై పవర్ కమిటీ, ఇది నేను సిడబ్ల్యూఎస్ వరకు చెప్తున్నాను, నేను మిగతా పార్టీల గురించి చెప్పలేదు. మా పార్టీ వరకు వచ్చేసేసి మా పార్టీలో వచ్చేసి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, దేశ శ్రేయస్సు దృష్ట్యా ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని వచ్చేసేసి అబియన్స్లను ఉపసంహరించుకోవడం వచ్చేసి అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి హై పవర్ కమిటీని అఖిలపక్ష కమిటీ కాదు పార్టీలో దాన్ని విస్తృతంగా చర్చించని చెప్పి అడుగుతున్నాం. రైట్, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, లక్ష్మణ్ గారు.